హలో హాయ్ వ్యూవర్స్. టుడే మనం వచ్చేసి శిల్పారామంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడండి, ముందు ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇట్లే ముందుకు వచ్చే సైడ్కి వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ మనం టికెట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ టికెట్ ప్రైస్ అయితే పెద్దోళ్ళకి వచ్చేసి 60 రూపాయలు, చిన్నపిల్లలకు వచ్చేసి 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ క్యాష్ కౌంటర్స్ అని రాశారు కదా, అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే ఇక్కడ నుంచే చెకింగ్ ఉంటుంది. ఈ చెకింగ్ నుంచి లోపలికి వచ్చాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో వుడెన్తోనే ఒకటి మంచిగా అందంగా ఒక విగ్రహం అయితే చేశారు. ఇట్లే కొంచెం ముందుకెళ్తాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో కూడా గ్రీనరీతో గార్డెన్ లాగా ఎంతో బాగుంది. ఇక్కడ మనం కూర్చోవచ్చు. ఇక్కడ ఈ ఒకటి కమల్లా కనిపిస్తుంది కదా, దాని లోపలికి వెళ్దాం. ఇక్కడ శిల్పారామంలో మాత్రం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చూస్తున్నది వచ్చేసి శిల్పారామం కళావేదిక. అంటే నృత్యాలు ఏవైనా సాంప్రదాయబద్ధమైన ఏవైనా ఉంటే ఇక్కడ చేస్తారు షోస్. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉందండి, బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. డక్ షేప్లో కనిపిస్తున్నాయి కదా, ఆ బోట్స్లోనే మనల్ని ఇందులో బోటింగ్ చేపిస్తారు. ఛార్జ్ అయితే సపరేట్ ఉంటుంది. కనిపిస్తుంది కదా, అదే బోటింగ్ ప్లేస్. ఇక్కడ సైడ్కి మనకి కొంచెం వాటర్ లాగా కనిపిస్తున్నాయి కదా, దాంట్లో మాత్రం ఉట్టిగేం లేదు. అందులో తాబేళ్ళు అని చిన్న చిన్న జీవరాశులు అయితే ఉంటాయి. ఇక్కడ ముందుకెళ్దాం. ఇందులో మనమైతే పల్లెటూరు గ్రామం ఎలా ఉంటుందో అలాగ మాత్రం కళ్ళకు కట్టినట్టుగా చూపించడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఎద్దుల బండిది, మళ్ళీ ఇక్కడ వచ్చేసి కుమ్మరి పని చేసే విధానాలని మనకి కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తున్నారు. చూడండి, ఇక్కడ వాళ్ళు పట్టే పనిముట్లు అవన్నీ. ఇక్కడ కుండలు చూడ పక్కన మనకి మట్టి గడ్డపారతోని తవ్వుతున్నట్టు, ఒక ఆయన పారతో తవ్వుతున్నట్టు, ఒక ఆమె ఎత్తుతున్నట్టు మనకు కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ముందుకెళ్తుంటే నిజంగా మనుషులు అనుకున్నాను, కాకపోతే చూడండి అసలు నిజంగా మనుషులు ఉన్నట్టే ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి ఇత్తడి పాత్రలు చేస్తారు కదా, ఆ చేసే వాళ్ళ జీవన శైలి అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం ముందుకెళ్దాము. ఇక్కడ ముందుకెళ్తే మనకి ఇంకేమున్నాయో చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి వడ్రంగి పనులు చేసేవాళ్ళు అయితే ఇక్కడ మనకి రాసి పెట్టారు కదా, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ ఒక ఆమెనేమో తులసి కోటకు పూజ చేస్తున్నట్టు, ఇక్కడ వచ్చేసి కలర్స్ పెయింటింగ్ బ్రషెస్వి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ వచ్చేసి ఐరన్ చేస్తుంది. ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఒక అతను. ఇక్కడ ఇంకొక దగ్గరనేమో మనము బట్టలు వేసుకుంటాం కదా, ఆ నేచే వారిది దృశ్యం అయితే మనకు చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి ఇంకోటి ఇక్కడ ఒకటి సంత, మనం విలేజెస్లో మార్కెట్ అంటాం కదా, ఆ సంత కూడా ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తారు. అది ముందు ఉంటుంది అనుకుంటా, ముందు ఉంటుంది, చూద్దాము. ఇట్లే మనం ఇక్కడ ముందుకెళ్తే ఈ శిల్పారామం మాత్రం మొత్తం 65 ఎకరాలలో ఉంటుందంట. ఇది 1998 సంవత్సరంలో అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ చూడండి, మనము రోకళ్ళు ఇట్లా దంచే వాళ్ళని విన్నాం కదా, అది రోకళ్ళు వేసి దంచేవాళ్ళంట. ఇక్కడ వచ్చేసి లోహ పాత్రలు అవన్నీ చేసేటి సంత అని చెప్పాను కదా. ఇగో చూడండి, ఇక్కడ సంత మనకు కనిపిస్తుంది. చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, కూరగాయలు అమ్మేవారు, మనకు రకరకాల అన్నీ దొరికే ప్రదేశంగా అయితే ఇక్కడ గ్రామం సంత అని అయితే పిలిచేవారు అప్పట్లో. అదే విధానాన్ని మనకిప్పుడు చూపిస్తుర్రు. ఇట్లే ఇంకా కొంచెం ముందుకెళ్దాము. ఇక్కడ మనకు ఏంటంటే ప్రతి ఒక్క పని చేసేవారి నైపుణ్యాన్ని మన కళ్ళకు అద్దినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. ఇది వచ్చేసి మనకి సంక్రాంతి పండగకి గోమాతను తీసుకొచ్చేసి బసవన్నను తీసుకొస్తారు కదా, అది. ఇక్కడ ఇది వచ్చేసి గిరిజనుల గురించి చూపించేది ఒకటి చిన్నది ఉందండి, మ్యూజియం లాగా. ఆ లోపల ఇక్కడ వచ్చేసి వ్యవసాయం పని చేస్తాం కదా, ఇప్పటికి కూడా మనం ఫార్మర్స్ ఉంటారు కదా, అది నాగలు దున్నుతున్నట్టుగా. ఇక్కడ వచ్చేసి 2 బొమ్మలలో మనమైతే నిలబడి బొమ్మలు దిగొచ్చు. ఇక్కడ చూడండి, ఈరోజు సండే కాబట్టి మస్తు మంది వచ్చారు. ఇక్కడ చూడండి, కుమ్మరోళ్ళు కుండలు చేస్తారు కదా, ఆ కుండలు చేసే దృశ్యాన్ని అయితే చూపించారు. ఇంకెట్లే ముందుకెళ్తే చూడండి, ఇక్కడ మనకి బోనం చేస్తుంటే పోతరాజు డప్పులు కొట్టేవారు, బోనం ఎత్తుకొని మళ్ళీ షిగ మోగుతాం కదా, అవి కళ్ళకు అద్దినట్టుగా మంచిగా ఎంత చక్కగా చూపిస్తున్నారు అసలు. ఇట్లాగే ముందుకెళ్దాము. ఇక్కడ విద్యుత్ దీపం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అంటే ఒకటి ఇట్లా ఉంటుంది, దాంట్లో ఒత్తి ఉంటుంది, దానికి ముట్టిస్తే ఆ నూనెతోటికి అది వెలుగుతూ ఉంటుంది. ఇట్లే ముందుకెళ్దాం. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది, ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేసి వెళ్ళాలి.
ఇందులో మాత్రం మొత్తం మనకి జంతువుల్లాగా మేకలా ఏంటో కనిపిస్తున్నాయి కదా! అవి నిజంగా కాదు బొమ్మలు. అయ్యో! ఇక్కడ వచ్చేసి మనకు బొమ్మల రూపంలో అయితే కట్టారండి అందులో. ఇది మనకు బోటింగెళ్ళే వాళ్ళని ఇందులోనే తిప్పుతారు. ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రం వాటర్ అయితే ఎవరైనా బాటిల్స్ తెచ్చుకోకున్నా సరే, ఇందులో ఒక 2 ప్లేసెస్‌లో మాత్రం వాటర్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఇందులో డక్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఆహా! వెదర్ అయితే చూడడానికి చాలా బావుంది. ఇప్పుడు వచ్చేసి రెయినీ సీజన్ గదా! అందుకే మొత్తం గ్రీనరీగా చూడడానికి చాలా బావుంది. కొబ్బరి చెట్లు గూడా చూడండి అసలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఇక్కడి నుంచి చూస్తుంటే. ఇక్కడ లేక్ చిన్న సరస్సు ఉంది గదా! ఇందులో డక్స్ కూడాము మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాయి అందులో. ఇట్లే ముందుకెళ్దాము. ఇక్కడ ఒకటి పార్క్ గూడా ఉందండి. ఇందులోనే శిల్పారామంలోనే పార్క్ ఉంటుంది. ప్లస్ మనకి ఒక రాక్ స్టోన్స్‌తోని చేసిన బొమ్మల విధంగా అయితే మనకు ఉంటుంది. అది ముందుంటుందనుక ముందు చూపిస్తాను. ఇక్కడొచ్చేసి ఒక బొమ్మ మనకిక్కడ చెప్పాను కదా! రాతితోని చేసిన బుద్ధుడి విగ్రహం అవన్నీ అయితే మనం ముందు చూడొచ్చు ఎళ్తే. ఇక్కడ వచ్చేసి ఇనుప వాటితోనే చిన్న చిన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బండ్లు గానీ, చిన్న చిన్నయి మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి మనుషుల్లాగా ఉన్నారు గదా! వాళ్ళేవో పట్టుకొని అవి నిలబడినట్టుగా. ఇక్కడ ఏమో రాసి పెట్టారు. నాట్ ఫర్ సిట్టింగ్ అనైతే ఇక్కడ రాసారండి అన్నీ. అంటే ఇక్కడ కూర్చోకూడదంట. అందుకోసమే సైన్ బోర్డ్స్ అయితే మొత్తం టోటల్ కవర్ చేసి పెట్టారిక్కడ. చూడండి ఐరన్ వాన్‌తోని ఫిష్ ఎట్లా తయారు చేశారో. ఇక్కడ చూడండి స్టోన్‌తోనే మనకి చక్కగా మంచిగా కట్టారు బుద్ధుడిది. అంటే ఇక్కడి నుంచి అక్కడ చూడండి ఒక మ్యాన్ వచ్చేసి అక్కడ బొక్కెనతోని చేదేవాళ్ళు నీళ్ళు అంటాం కదా! అక్కడ బొక్కెనతోని చేస్తున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్దాం. ముందుకెళ్తే మనకి ఇంకేమున్నాయో చూద్దాం. ఇక్కడ వచ్చేసి వాటర్‌లో స్నానం చేస్తాం కదా! ఆ స్నానం చేసే దృశ్యాలైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంచెం ముందుకెళ్దాం ఇంకా. అక్కడ ఏంటో కనిపిస్తుందండి. శ్రీకృష్ణుడు వచ్చేసి గోమాత దగ్గర నిలబడి ఉన్న మంచి ఒక చిత్ర రూపంలో అయితే చక్కగా కనిపించింది కదండీ! అసలు బావుంది. ఇక్కడ మెయిన్‌గా పిల్లలు ఇష్టపడేది గేమ్స్ అయితే ఇక్కడున్నాయి చూడండి. అస్సలు ఇక్కడికి వచ్చారా అంటే పిల్లలు తగ్గేదేలే అన్నట్టు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బావుంటాయండి. ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి, పెద్దలు చూడడానికైనా, లేకపోతే పిల్లలకు గూడా మనము ఒక విలేజ్ వాతావరణం ఎలా ఉంటదని చూయించడానికి ది బెస్ట్ ప్లేస్ హైదరాబాద్‌లో అంటే శిల్పారామమేనైతే చెప్పొచ్చు. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు గూడా చాలా ఒకటి ఊయలలున్నాయి. అన్నీ మంచిగున్నాయి. ఇక్కడే దగ్గరలో గూడా మనకి బర్డ్స్ పార్క్ ఒకటుంది. ఇక్కడ చూడండి మనకి కనిపిస్తున్నాయి గదా! ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి చూడండి. సీమకోడని ఇవన్నీ చాలా చక్కగా బావున్నాయండి ఇవి. వీటికి మనం చూడొచ్చు ఇక్కడ. చూడండి ప్యారెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్సు, బర్డ్స్ అయితే మొత్తం ఇక్కడ అరేంజ్ చేశారండి. ఇక్కడ మనం ఈ శిల్పారామంకొస్తే ఒక పార్క్‌కెళ్ళినట్టు, ఒక మ్యూజియంకెళ్ళినట్టు, మనకి బర్డ్స్‌ని చూసినట్టు అన్ని విధాలుగా మనకైతే చాలా బావుంటుంది. ఇక్కడ స్వాన్ చూడండి. అంటే డక్స్ లాగే హంసలు అంటాం కదా! అవి కూడా ఇక్కడ బావున్నాయి చూడండి. ఇక్కడొచ్చేసి ఇక్కడ లోపలేమో ఉన్నట్టున్నాయి. చిన్న చిన్న స్పారోలు. స్పారోలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్దాం ఇంకా. ఇలాగే ముందుకెళ్తే ఇంకేముందబ్బా చూద్దాం. అక్కడ మనకైతే దూరాన ఒక పెద్దది విగ్రహంలాగా రాతికి చెక్కినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ వాటర్ ఉండుంటే లోపల బాగుండేదేమో. ఇక్కడ ఫౌంటైన్ లాగా కట్టారు కానీ అందులో వాటర్ లేవు మరి. వాటర్ ఉంటే చూడ్డానికైతే మంచిగా ఉండేది. ఇట్లా చూడండి సైడ్ లుక్ కూడా చూడండి ఎలా ఉందో. అసలు చాలా చూడ్డానికైతే మంచిగా అనిపిస్తుంది ఈ ప్లేసు. ఇక్కడ నుంచి వావ్ ర్యాబిట్స్ చూడండి ఇక్కడ. దయచేసి కుందేళ్ళకి ఏ రకమైన ఆహారము ఇవ్వవద్దు అని అయితే పెట్టారు. ఎందుకంటే మనం తీసుకెళ్ళిన ఆహారం పెడితే సిక్ అవుతున్నాయంట. అందుకోసమే ఎలాంటివి పెట్టొద్దు అని అయితే రిక్వెస్ట్‌గా సైన్ బోర్డ్ పెట్టారు. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా మ్యూజియం లాగా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు అసలు ఇక్కడ. ఇక్కడ ఇంకోటి ఏదో కనిపిస్తుంది. ఇక్కడ మనకు లోపల కూడాము అన్నీ అమ్ముతున్నారండి. చిన్న చిన్న వస్తువులు రీజనబుల్ కాస్ట్‌లోనే ఉంటాయి అన్నీ కూడా. మనకి ఇక్కడ ఒక దేవత విగ్రహాన్ని అయితే ఇక్కడ చూపించారు. బోటింగ్ కొందరు వెళ్తున్నారు చూడండి. వెళ్తున్నారు మంచి హ్యాపీగా ఫ్యామిలీస్‌తో వచ్చేసి పిల్లలతో సహా ఇక్కడ బోటింగ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ పెద్దవాళ్ళు, పిల్లలు అన్ని రకాలుగా కూడా ఎంజాయ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్‌గా చెప్పొచ్చు. ఓకే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.